అందరికీ నమస్కారం. ఈరోజు ఎఫ్టీపీ న్యూస్లో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు గారు మనతో ఉన్నారు. ఆయన 35 సంవత్సరాల రాజకీయ దిట్ట, మాటల్లో ఆయనకు ఆయనే సాటి. అలాంటి వ్యక్తి ఈరోజు మన ఎఫ్టీపీ న్యూస్లో ఫేస్ టు ఫేస్కి రావడం జరిగింది. సార్, అసలు మీ రాజకీయ ప్రస్థానం ఏ విధంగా జరిగింది అనేది మీ మాటల్లో చెప్పండి. ఎఫ్టీపీకి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. నేను సుమారుగా ఇప్పుడు నా వయసు అయితే 60 ఇయర్స్. నేను రాజకీయ ప్రస్థానం అనేది నాకు ఇంటర్మీడియేట్ దేవరాపల్లిలో చదివాను. ఏఎంఎల్ కాలేజీలో డిగ్రీ చదివాను. ఆ తర్వాత లా చేశాను అల్వర్దాస్ కాలేజీలో. తర్వాత కూడా పీజీ, ఎంఏ వరకు చేశాననమాట. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి యూత్ కాంగ్రెస్ నుంచి నా ప్రస్థానం స్టార్ట్ అయింది. కొత్తవలస మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గాను నా ప్రస్థానం అయితే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అంచెలంచెలుగా జిల్లా యూత్ కాంగ్రెస్‌కి, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా వైస్ ప్రెసిడెంటు అంతవరకు చేశాను. డీఆర్‌యూసీసీ మెంబర్ కూడాను కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు చేయడం స్టార్ట్ అయింది. తర్వాత ఏంటంటే 1999లో నాకు నేషనల్ కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి ఉత్తరాపల్లి కాన్స్టిట్యున్సీ ఉండేటప్పుడు ఉత్తరాపల్లి కాన్స్టిట్యున్సీకి నాకు టికెట్ అనౌన్స్ చేశారు. బీ ఫారం కూడా పంపించారు. అప్పుడు ద్రోణరాజు గారి ఇంటి దగ్గర నా బీ ఫారం నా పేరును కొట్టేసి కోటపాడు మండలానికి సంబంధించిన పూడి మంగపతిరావు గారికి సీట్ అలాట్ చేయడం జరిగింది. అయితే ఆ సమయంలో నేను నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఇండిపెండెంట్‌గా కూడా నిలబడదామనేసని అనుకున్నాను. తర్వాత పెద్దలు ఆ రోజే నన్ను ఆశపెట్టి, "నీకు చాలా మంచి పదవి ఇస్తాము. నువ్వు ఇండిపెండెంట్‌గా నామినేషన్ తీసేసేయి, వద్దు" అనేసని చెప్పారు. అప్పుడు దసపల్లా హిల్స్‌లోనే అప్పుడు ద్రోణరాజు సత్యనారాయణ గారు ఉన్నారు, సబ్బం హరి గారు ఉన్నారు. మొత్తం అప్పుడు చాలామంది కాంగ్రెస్ నాయకులందరూ ఉంటే, ఆ రోజు వాళ్ళ తాలూకా ఆహ్, హ్మ్, ప్రెజర్స్‌కి నేను తల ఒగ్గి, కాంగ్రెస్ పార్టీలో మనం ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేయకూడదు అనే విషయంతోటి ఆ రోజు నేను విత్‌డ్రా చేసుకున్నాననమాట. అయితే సార్, ఇప్పుడు చూసుకుంటే వైఎస్ఆర్‌సీపీ అనేది స్థాపించిన కాడి నుంచి కూడా మీరు నియోజకవర్గంలో మొట్టమొదటి వ్యక్తిగా ఉన్నారు. ఆ రోజుల్లో మీకు ఇన్‌చార్జ్‌గా కూడా ఇవ్వడం జరిగింది. సీఎం అవ్వకపోయిన కాడి నుంచి సీఎం అయిన తర్వాత కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీ ఇద్దరు డాటర్స్ మ్యారేజ్‌కి కూడా రావడం జరిగింది. ఇంత అనుబంధం ఉన్న మీకు నియోజకవర్గంలో ఒక పెద్ద క్యాడర్ మెయింటైన్ చేస్తున్న మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడానికి అసలు కారణాలేంటి? అంటే మీరు చెప్పిన దానికైతే సీఎం గారు నా మీద అంత ప్రేమాభిమానాలు ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉన్నదమ్మా. ఈ నియోజకవర్గంలోని ఆ రోజు విజయమ్మ గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేసేటప్పుడు, నేను కొత్త వలసలోని భారీ మీటింగు దీంట్లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఆ మీటింగ్‌లో జాయిన్ అయిన తర్వాత ఆవిడ ఎలక్షన్‌కి అహర్నిశలు కూడా కష్టపడి తిరిగి చేశాం. ఆ రోజు రొంగ జగన్నాథం గారు మనకి ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు. అతను అతనికి కూడా 50,000 ఓట్లొచ్చాయి. ఆ రోజు మనం చేరడం వల్ల. సో, విజయమ్మ గారు గెలుపుకి ఆ కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానంతోటి మేము చేయడం జరిగింది. ఆ రోజు ఏదో కొన్ని కారణాల వల్ల మేడం గారు ఓడిపోవడం జరిగిందనమాట. ఇక్కడ జగన్నాథం గారు కూడా ఓడిపోయారు. అయితే ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత విజయమ్మ గారు ఓటమికి గల కారణాలు ఏమిటి అనేసని ఒక రివ్యూ పెట్టారు. విశాఖపట్నంలో పెట్టారు. అది ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దలు సాంబశివరాజు గారు, మహేశ్వరరెడ్డి గారు వాళ్ళందరినీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి క్యాడర్‌ని ఆ రోజు కన్వీనర్లుగా చాలామంది అప్పుడు చేసినటువంటి వాళ్ళందరినీ కూడాను పిలిచి ఒక అడిగారు. ఏంటి? ఎందుకు కారణాలు ఏమిటనంటే, ఇవేవో ఇంకా ఆ రోజుకున్నటువంటి పరిస్థితుల ప్రకారంగా కారణాలు సరైన క్యాండిడేట్‌కి ఇవ్వకపోవడం వలన క్యాడర్ కూడా కొద్దిగా ఒత్తిడికి లోనయ్యారనేసని వాళ్ళు రకరకాలుగా చెప్పడం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత మరి కాన్స్టిట్యున్సీకి మరి ఇప్పటి నుంచి కూడా సారథ్యం వహించాలి. తెలుగుదేశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది. సో, దానికి మరి ఎవరు ఉంటారనేసని అప్పటికి నేను కన్వీనర్‌గా లేను. అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు రామనాయుడు గాని, ఆ తర్వాత తిరుపతి గాని, జోగినాయుడు గాని వీళ్ళందరూ కూడా ఉంటే వాళ్ళందరినీ కూడా అడిగారు. ఈ నియోజకవర్గానికి కృష్ణస్వామితో పాటు అందరిని అడిగారు. అడిగితే అందరూ కూడా ఆ నియోజకవర్గం దండం అంటే అక్కడ రాజకీయం చేయలేమండి అనేసని చెప్పేశారు. మరి క్యాండిడేట్ ఉండాలి కదా! ఎవరో ఒకరు.
ఆ క్యాండిడేట్ ఉండాలనంటే అప్పుడు నన్ను పక్కనే కూర్చోబెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, సాంబశివరాజు గారును. సాంబశివరాజు గారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు. ముందు నుంచి మన పరిస్థితి ఆయన 2 సార్లు ఆయనకి సీట్ ఇచ్చి అనౌన్స్ చేసి తప్పించారు. గట్టి లీడర్ అండి అనేసని. అప్పుడు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, "నాయుడన్నా నువ్వేమన్నా మాట్లాడుతావు, నువ్వేమన్నా ఉంటావా?" అని నన్ను అడిగారు. అంటే మరి ఇంక ఎవరు ఉండనని అంటున్నారు కాబట్టి, మీరు ఖచ్చితంగా ఎవరికైనా ఇస్తే నేను హార్ట్‌ఫుల్‌గా వాళ్ళ వెనకాతల ఉండి పని చేస్తాను. మీ కుటుంబం మీద నాకున్నటువంటి గౌరవం. లేదు నన్నుండి చేయమంటే నాకు చేయడానికి అభ్యంతరం లేదు. నేను చాలా సార్లు చేశాను. కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు కూడా నేను కాన్స్టిట్యూన్సీ అంతా కూడా తిరిగి, నాకు మంచి పరిచయాలున్నాయి. నన్ను బాగా ఆదరిస్తారు అనేసని చెప్పాను. అప్పుడు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఖచ్చితంగా ఇది ఈ స్టేట్‌లో మొట్టమొదటిసారి కన్వీనర్‌గాను ఎస్కాట్‌కి నాయడానికి ఇస్తున్నాను. మీ అందరికీ ఆమోదమేనా అంటే కార్యకర్తలందరూ కూడా ఆ! మేము కూడా అదే కోరుకుంటున్నాం అనేసి అందరూ కూడా ఆమోదించారు. అక్కడి నుంచి నన్ను "నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి బాగా పార్టీని నువ్వు రెడీ చెయ్యనన్నారు." అప్పటినుంచి కూడా నిర్విరామంగా ఎక్కడ కూడా జంకకుండా నా మీద లోకల్ స్టేషన్‌లలో 4, 5 కేసులు బనాయించారు. మన కార్యకర్తల మీద కూడా బనాయించారు. ప్రతి దగ్గర కూడా ధర్నాలు చేయడం అవన్నీ కూడా సాంబశివరాజు గారు ప్రెసిడెంట్‌గా ఉండేటప్పుడు చేసాం. ఆ తర్వాత మళ్ళా వీరభద్రస్వామి గారికి కూడా ఇచ్చారు. ఆయన ఆధ్వర్యంలో కూడా పార్టీకి ఆ రోజు క్యాడరు సా పూర్తిగా స్తబ్దతగా ఉన్నటువంటి సమయంలో ప్రతి గ్రామం కూడా తిరిగి నేను డబ్బులు ఖర్చు పెట్టుకొని క్యాడర్‌ని తయారు చేశాను. మొత్తం అయితే సార్ అయితే సార్ ఇప్పుడు మీ స్నేహితుడు, అపార మిత్రుడు ఇందుకూరి రఘురాజు గారు సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని ఒక పాదయాత్ర మొదలుపెట్టారు. అంత ప్రేమ సీఎం మీద ఉన్న వ్యక్తి ఒక క్యాండిడేట్ విషయంలో చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఇవాళ అయితే వైఎస్ఆర్‌సీపీని వదలకపోయినా సరే ఆయన కామ్‌గా ఉండడానికి కారణాలు ఏవని మీకు చెప్పారా? ఆయన ఏమైనా ఎప్పుడైనా పర్సనల్‌గా కలిసైనా? హ్మ్. మేము ఇద్దరమే కలిసి సీటు విషయంలోనే మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే తన ఎస్కాట్ నుంచి కొత్త వలసలో మన సర్పంచులు, ఎంపీటీసీలు మేమందరం నా ఆఫీస్‌లోనే 2, 3 మీటింగ్‌లు కూడా జరిగాయి. అయితే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే గారికి తనును ఇద్దరి మధ్యలోని పూర్తిగా గ్యాప్ వచ్చిసింది. బాగా విభేదించుకున్నారు ఇద్దరు కూడా. కారణాలైతే మరి నాకు తెలీదు గానీ, ఇద్దరి మధ్యలోని మాత్రం చాలా గ్యాప్ వచ్చేసింది. కలవలేనంత గ్యాప్ వచ్చేసింది. ఆ తర్వాత నన్ను అడిగాడు. "నాయుడన్న మరి నువ్వు క్యాండిడేట్‌గా ఉంటే నాకు అభ్యంతరం లేదు. నువ్వు ఉంటానంటే నేను సపోర్ట్ చేస్తాననేసి అన్నారు. సరే కడబండి శ్రీని గారిని మారిస్తే నేను ఖచ్చితంగా నేనుంటాను అనేసని నేను చెప్పడం జరిగింది. అన్న మరి అలాగైతే నువ్వు రెడీగానే ఉంటే మేమందరం కూడా సపోర్ట్ చేస్తామనేసని చెప్పాడు. చెప్పిన తర్వాత నేను కూడాను టికెటు హ్మ్. కడబండి శ్రీనికి గాని ఇవ్వకపోతే నాకివ్వండి. అనేసి నేను అడగడం అయితే వాస్తవం ఇది. అయితే మరి రఘురాజు గారి తాలూకా ఇంటెన్షన్ ఏమిటంటే, మరి ఎమ్మెల్యే గారు నాకు నియోజకవర్గంలో సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వలేదు, చేయలేదు. మరి అతన్ని ఎలాగైనా సరే మార్చాలి అనేసని నేను 2, 3 సార్లు సీఎం గారి దగ్గరంటే, సీఎం గారు కూడా దాన్ని తోసిపుచ్చారు. లేదు సీనన్న అని పెట్టాము అనేసని. ఆయన మరి చంద్రశేఖర్ గారు మేము వెళ్ళేటప్పుడు కూడాను సీఎం గారు ఆయనతో చెప్పవలసింది చెప్పేశారు. తర్వాత నన్ను కూడా పిలిసారు. నన్ను పిలిచిన తర్వాత నాయుడన్న మరి మనకి పార్టీ తప్పదు. మరి నువ్వు పార్టీకి చెయ్యాలంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పార్టీకి తిరుగుతున్నాను. మీరు ఏది చెప్తే దాన్ని నేను తూచా ఆచరిస్తానన్నా. మీరు ముఖ్యమంత్రి అవ్వాలి మాకు. నాకింక రెండో ఇంటెన్షన్ లేదు. కాకపోతే నన్ను ఏదైనా ఉంటే ప్రమోట్ చేయండి. నీకు నేను చూసుకుంటానులే. నేను ఏదైనా ఉంటే మంచిదే చేస్తానులే నీకు ఇబ్బంది లేదు. నువ్వు ఆ పార్టీలలో సీనన్న ఉన్నాడు కదా! సీనన్నతో కలిసి వెళ్ళిపో అనేసని చెప్పారు. అయితే మీ చుట్టూ ఉన్న క్యాడర్ మీకు టికెట్ ఇస్తే బాగుండని చాలామంది మీ క్యాడర్ హ్మ్. భావించారు. హ్మ్. వాళ్ళందరూ చాలా అసంతృప్తితో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళకి మీరు ఏ విధంగా మళ్ళీ కడుబండి దగ్గరికి వెళ్లి మనం ప్రచారం చేయాలని ఒప్పించి ఏ విధంగా మీరు తీసుకెళ్తున్నారసల? హ్మ్. అంటే ముందు నుంచి జనరల్‌గా ఏంటంటే వ్యక్తిగత అభిమానంతోటి ఇప్పటి నుంచి కాదు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఈ మనలో ఉన్నటువంటి సర్పంచులు గాని, ఎంపీటీసీలు గాని ఒక మంచి రిలేషన్ అనేది మెయింటైన్ చేసుకుంటున్నాం. అలాగే ఇతర మండలాల్లో కూడా మంచి క్యాడరు ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ ఉన్నారు. నేను ముందు నుంచి కూడా ఒకటే చెప్పేవాడిని. మనం ఏదైనా ఉంటే జగనన్న మనుషులమే మనం 100% మనం పార్టీ లైన్‌లోనే ఉండాలి. మనకు సీట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా ప్రయత్నం అయితే చేస్తాం. సీట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా మీరు కూడా మెంటల్‌గా అది ప్రిపేర్ అవ్వండి. అంతే తప్పించి మనం ఏదో పార్టీకి ఎగనెస్ట్‌గా వెళ్ళిపోదామనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వెళ్దామనేది కాదు. మనకి నప్పలేని క్యాండిడేట్‌కి ఇచ్చినా సరే మనం ఆయన పెట్టి మనం చేసేయాలి. అందుచేత మీరు మెంటల్‌గానే అంటే వాళ్ళు కూడా మెంటల్‌గానే ట్యూన్ చేసుకున్నారు. మనకొస్తే బావుంటదండి.
ఈజీగా సునాయాసంగా గెలుస్తాం కదా అనేది వాళ్ళ అభిప్రాయం పాపం వాళ్ళకుంటది కదా! ఎవరి అభిప్రాయం వాళ్ళకుంటది. సో, కడపటి సీన్‌తోనే ఉన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళందరిని కూడా కూర్చోబెట్టి మనం సీన్ తోటి మనం ఆశించాం. టికెటు తనకిచ్చారు. గతంలో కూడానా నేను ఆశించాను. సో, కన్వీనర్‌గాన మార్చారు. అప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి విధేయుడిగానే ఉన్నాను. అందుకే ఇందాక మీరు చెప్పారు కదా! చిన్నమ్మాయికి, పెద్దమ్మాయికి వచ్చారు, చిన్నమ్మాయికి వచ్చారని. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కూడా ఆయన ఏమైతే చెప్పారో తూచా చేశాను. గడప గడపకి చేసిన దాంట్లో, పల్లెనిద్రలు చేసిన దాంట్లో, ఈరోజు మనకి పరిశీలకులుగా ఎవరైతే తైనాలి విజయ్ కుమార్ ఉన్నారో, ఆ రోజు కూడా మనకు పరిశీలకులుగా ఆయనే ఉన్నారు. ఆయన కూడా పాపం 2, 3 చోట్ల నాతో పాటు పల్లెనిద్రలు చేయించాను. సో, ఆ రికగ్నైజేషను ఎప్పటికప్పుడు రిపోర్ట్సు, ఐపాక్ రిపోర్ట్స్ అవి అక్కడికి వెళ్ళేవి కాబట్టి, నేను స్టేట్‌లో టాప్ 2, 3లో నేను ఉండేవాడిని. గడప గడప చేసిన దాంట్లో. సో, అది ఆయనకి ఒక మంచి ఇంప్రెషన్ కలిగింది. అప్పుడు నేను వెళ్ళేటప్పుడు కూడా నేను కార్డ్ ఇచ్చేటప్పుడు కూడా డెఫినిట్‌గా వస్తానన్నారు. ఆ పిల్ల రోజుకి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్‌లోని సడెన్‌గా ఏదో మీటింగ్ పెడితే అది రాలేకపోయారు. మళ్ళీ మూడో రోజు శ్రీకాకుళం ప్రోగ్రామ్ పెట్టుకొని మన ఇంటికి రావడం, బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఆయన దయ వల్ల అది బాగున్నది. రెండోసారి ముఖ్యమంత్రిగా అయ్యేటప్పుడు కూడా నేను, మన జడ్పీటీసీ శ్రీదేవి గారు, మా మిసెస్ చంద్రసేన గారు మేము కలిపి 1 వీక్ ముందు ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళాం. వెళ్ళేటప్పుడు వెంటనే చూసారు. ముందమ్మాయికి ఆయన నిజంగా ముఖ్యమంత్రి గారికి ఎంత మెమరీ పవర్ ఉన్నదంటే అదే మనం ఆశ్చర్యపోతాం. పెద్దమ్మాయి ఎలాగుంది? బావుందని అడుగుతారు. ఇప్పటికి కూడా నేను ఎళ్ళేటప్పుడు ముందు పిల్లల గురించే అడుగుతారు. ఎలాగున్నారంటే బాగానే ఉన్నారన్న మీ బ్లెస్సింగ్స్‌తో చాలా బావుందన్నారు. ఇప్పుడు రెండో అమ్మాయి కదా! నీకు ఇద్దరు అమ్మాయిలే కదా! అన్నారు. రెండో అమ్మాయికి కార్డ్ ఇచ్చారు. చూసిన వెంటనే టైం ఫిక్స్ చేసి చెప్పేసారు. నేను పలానా టైంకి వస్తాను. నువ్వు ఆ టైంకి అంటే మ్యారేజ్‌కి 2 రోజుల ముందు. మ్యారేజ్ రోజైతే నీకు ఇబ్బందవుతది కాబట్టి 2 రోజుల ముందు ఏదో ఒక ఈవెంట్ పెట్టేసుకో. నేనొస్తున్నాను నాయుడన్న అనేసని చెప్పారు. అయితే సార్ ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఒక రాష్ట్ర గొప్పలవెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నారు. మేడం గారు జెడ్పీటీసీగా మన కొత్త వలసలో ఉండడం జరిగింది. అయితే ఇద్దరు రాజకీయాల్లో బిజీగా తిరుగుతుంటారు. ఇంట్లోకొచ్చేసరికి మేడం గారు మీకు రాజకీయ పరంగా ఎటువంటి సందేశాలిస్తారు? మీరు మేడం గారికి ఎలాంటి సందేశాలు ఇస్తుంటారు? మా ఇద్దరి మధ్యని ఈ రాజకీయ పరంగా ఏమి సందేశాలుండవు. ఏదైనా ఉంటే నేనే తనకి అడ్వైస్ చేస్తాను. ఏదైనా ఉంటే తను సిన్సియర్‌గా తను 3 టైమ్స్ సర్పంచ్ చేసింది. ఇనానిమస్‌గా 2 టైమ్స్ చేసింది. కంటెస్ట్‌లో కూడా ఒకసారి గెలిసింది. తర్వాత 2 టైమ్స్ ఎంపీటీసీగా చేసింది కాబట్టి, తనకున్నది ఏంటంటే, ఎంత ఆయన ఏ లెవెల్‌లో పదవుంటే ఆ పదవిని పూర్తిగా ప్రజలకు సర్వీస్ చేయాలనేటటువంటిదే నేను తనలో చూశాను. సర్పంచ్‌గా కూడా మా గ్రామంలో నేను పుట్టినా సరే, నాకంట డోర్ టు డోర్ పేర్లు ఆమె చెప్పగలదు. నేనైతే చెప్పలేను. ఇప్పటికి కూడా చెప్పలేను. తానైతే ప్రతి డోర్ టు డోరు ఇంట్లోని పేరు పెట్టి పిలవగలదనమాట. అలాగే ఎంపీటీసీగా ఉండేటప్పుడు కూడా చీడివలస సుందరీపేట మా గ్రామంలో కూడా చాలామందిని ఆవిడని బాగా ఇష్టపడతారు. బాగా ఆవిడ మాటే వేదవాక్‌గా ఫాలో అవుతారు. సో, ఆవిడ అంత మంచి సర్వీస్ ఇచ్చింది. వాటిలన్నిటిలోని ఎప్పుడు కూడా నేను ఆవిడ ఏదైతే పదం ఉందో ఫ్రీగా వదిలేస్తాను. నేనేది పూర్తిగా మరింకా ఆవిడ ఏది చేసుకున్నా సరే నేను అందులో ఇన్వాల్వ్ అవ్వను. అలాగే ఇప్పుడు జడ్పీటీసీగా చేసినా సరే నేను వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వను. ఒకవేళ వెళ్తే తన ఆఫీస్‌కి నువ్వెళ్లి కూర్చో అంతే. నేను కూడా ఒక కార్యకర్తగా వచ్చి నీ చాంబర్‌లో మేము కూర్చుంటాం ఎప్పుడైనా కూర్చుంటే అని అంటాను తప్పించి, ఏదో భార్య ఉంది కాబట్టి భర్త ఆజమాయిషీ చేస్తాననేదని ఎక్కడ ఉండదు. కావాలంటే మీరు చూస్తారు కదా! నా పదవి వరకు నేను చూసుకుంటాను. తన పదవి వరకు కూడా మండలంలోని ఏదైనా ఉంటే పూర్తిగా ఫ్రీడమ్ వదిలేస్తాననమాట. ఆజమాయిషీ అనేది ఉండదు. అలాగని ఏదైనా ఉంటే అడ్వైస్ ఇప్పుడు మనకు ప్రాణం ఎవరు? కార్యకర్తలు మనల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు. పార్టీ జెండా పట్టుకొని మనకి పని జేసేవాళ్ళున్నారు. వాళ్ళే మనకు ప్రాణం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని మనకు ఒక పదవిని జగనన్న అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, మనకి పట్టుకొని పాపం రాత్రనక, పగలనక తిరుగుతారు. వాడికి కష్టకాలంలోని మనం వాడి ఎనకాతల నిలబడకపోతే వాడి మనోభావాలు దెబ్బతింటే, నష్టం నాకు జగన్మోహన్ రెడ్డి గారికి. నాకు చిన్న నష్టం జరుగుతది. పెద్ద నష్టం ఆయనకి జరుగుతది. రేపు ఎమ్మెల్యే గెలవాలనుకున్నా, ఒక ఎంపీ గెలవాలనుకున్నా, అటువంటి కార్యకర్తల తాలూకా సపోర్ట్ ఉంటేనే కదా పార్టీ నిలబడతది. సో, ఆ ధ్యాసతోటే తను వర్క్ చేస్తది. నేను వర్క్ చేస్తాను. అయితే సార్ ఇప్పుడు యాక్చువల్‌గా మన నియోజకవర్గంలో ఒక ట్రెండింగ్ ఏంటంటే ఎన్ఆర్ఐ, కడుబండి ఎన్ఆర్ఐ, గొంప రీసెంట్‌గా ఎన్ఆర్ఐ. అయితే వచ్చే ఎన్నికల్లో మీ చిన్నమ్మాయి దివ్యానాయుడు ఎన్ఆర్ఐ కదా! అలాంటివేమన్నా ఉన్నాయా సూచనలేమన్నా? అలాగ గాని, ఇప్పుడు గాని చెప్తే ఈళ్ళందరూ కూడాను
గుబులు గుబులుగా ఉంటది. అయితే మా చిన్నమ్మాయి అయితే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండే మనిషి. తనెప్పుడో చెప్పింది, "డాడీ నేను దేనికైనా సరే, ఎప్పుడైనా సరే పోటీ చేయొచ్చని." అమ్మ మేము రాజకీయాల్లో ఉన్నాము. మేమే బోలెడన్ని ఇబ్బందులు పడతన్నాం. ప్రెజెంట్ ఈ పాలిటిక్స్‌లోని మీరెందుకు శుభ్రంగా హ్యాపీగా ఉండొచ్చని. తనెందుకంటే తను ఐటీ చేసింది. ఐబీఎం కాలేజీలో ఉదయపూర్‌లో చేసింది. చాలా టాపర్ కూడా. తను 10థ్ క్లాస్ నుంచి గానీ, ఇంటర్మీడియేట్ గానీ, అన్నిటిల్లో కూడా టాపరే. అయితే తనకి పొలిటికల్ యాంబిషన్ అయితే కాస్త ఉంది. మా అల్లుడు ఎప్పటినుంచో యూఎస్ఏలో ఉన్నారు. ఫైనాన్షియల్‌గా వాళ్ళు వెల్ సెటిల్డ్ అక్కడ. ఎందుకంటే ఏమున్నదని కాదు గానీ వెల్ సెటిల్డ్. సో, అందుకని మా పాప ఇప్పుడు మా దగ్గర ఉండేటప్పుడు రూ. 2,00,000 మన కరోనా టైంలోనే వచ్చేది. అది మా అల్లుడు వదిలేండి మానిపించండి. హౌస్ వైఫ్‌గాను కొన్నాళ్ళు మేముంటాం. తర్వాత దానికి జాబ్ ఇంట్రెస్ట్ అయితే అప్పుడు యూఎస్ఏలో చేసుకోవచ్చు. మాకిప్పుడు డబ్బులేమి అవసరం లేదనేసి నేను చెప్పేసాడు. ఎప్పుడో ఏదైనా అలాంటి అవకాశాలు ఉంటే కదా! ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం లేదు కదా! ఇప్పుడు మన ఎన్ఆర్ అయితే సరిపోద్ది. ఆళ్ళు కూడా ఎన్ఆర్ఐని కొత్తగా దింపడం ఎందుకు? అయితే సార్ ఇప్పుడు ఇటు మీ ప్రత్యర్థులు ఎవరైతే మీకు అపోజిషన్ ఉన్నారో, హ్మ్. కోలా లలిత కుమారి గారు, మొన్న గొంప కృష్ణ గారు ఇద్దరు అవాయిడ్‌గా ఉండేవారు. ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేసి మళ్ళీ విత్‌డ్రా అయిపోయి కలవడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు కలవడం వల్ల మీ వైసీపీకి ఏదైనా టఫ్ కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఉందా? అది మంచి క్వెషనే. ఎందుకంటే గతంలోని మేము లలిత్ కుమార్ గారి మీద కడుబండి శ్రీనివాసరావు గారు 11,500 ఓట్లతో మేము గెలుచుకున్నాం. అంటే మాకు 11,500 ఓట్లు ప్లస్‌లో ఉన్నాం. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. పురుషులు వృద్ధులకు చేశారు, వికలాంగులకు చేశారు. చాలామందికి ఇంటికి ఎవడైతే బిలో పావర్టీ లైన్ కింద ఉన్నారో వాళ్ళందరికీ కూడా లక్షాధికారులు చేశారు. కొనుగోలు శక్తి పెంచారు. గ్రామాల్లో అభివృద్ధి చేశారు. గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటన్నదని కంటికి కనిపించేటట్లు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. ఆర్‌బీకే రైతులందరికీ కూడా ఒక ఆర్‌బీకే సెంటర్‌నిచ్చారు. ఆరోగ్యపరంగా ఒక వెల్‌నెస్ సెంటర్స్ ఇచ్చారు. ఇంతకంటే గొప్ప వ్యవస్థలో మార్పు తీసుకురావడం ఒక వాలంటరీ వ్యవస్థనిచ్చారు. సచివాలయ వ్యవస్థనిచ్చారు. వీళ్ళందరూ కలిసి మరి జనాలకి ఇంత సేవ చేస్తూ ఉంటే, ఒక పక్క పొలిటికల్‌గా చేస్తున్నాం. స్వచ్ఛందంగా వాలంటీర్లు చేస్తున్నారు. వాళ్ళకి తోడు ఇంకా గృహసారథులనిచ్చారు. ఇంత సేవ చేసేటప్పుడు తర్వాత రూ. 2,70,000 డైరెక్ట్‌గా ఒక రూపాయి కూడా కరప్షన్ లేకుండా డీబీటీ ద్వారాగా ఇచ్చారు. ఇది జనాల హృదయాల్లో ఉన్నారు. అయితే మాకు గతంలో మీకు చెప్పాలి తమ్ముడు. మా కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు మాకు ఈ కాంపిటీషన్ ఉండేది. కాల్లోళ్ళకి చాలా ఈజీగా గెట్టైన అయిపోయేవారు. ఎందుకంటే ఎవరో ఒక ఇండిపెండెంట్‌గా ఏసేవారు. ఏదో ఒకటి చేసేవారు. అయితే గొంప కృష్ణ ఆయన కూడా పాపం తిరిగాడు. కష్టపడ్డాడు. కొంత తెలుగుదేశంలోని చైతన్యం కూడా తీసుకొచ్చాడు. కేడర్‌ని కూడా బాగానే మెయింటైన్ చేశాడు. కొన్ని డబ్బులు ఖర్చు పెట్టాడు. అన్నీ చేశాడు. ఇండిపెండెంట్‌గా వేస్తాడనేసని అన్నారు. వేసేస్తాడేమో అని కూడా మేము కూడా అనుకున్నాం. కానీ ఏస్తే బావున్ను. ఆయన ఇప్పుడు మాకు రఘురాజులాగా ఈ ఓట్ బ్యాంక్ ఎంతున్నదనేది అసలు తెలిస్తే కదా పార్టీలకి ఐడెంటిఫికేషన్ ఉంటది. అలా చేస్తే బాగున్ను. మరెందుకో ఇద్దరి మధ్యలో రాజీ అయిపోయారు. రాజీ అయిపోవడం కూడా మాకు మంచిదే. విడిపోమని మేము చెప్పం. ఎందుకంటే మేము గట్టిగా ఉన్నాం. గ్యారంటీగా కడపని శ్రీని మేము గెలిపించుకుంటాం. అయితే మా దగ్గర నుంచి దురదృష్టం ఏంటంటే, మా ఎమ్మెల్సీ గారు రఘురాజు గారు కొద్దిగా దూరం అయ్యారు. అదొకటే బాధ తప్పించి, పార్టీ అనేది మేము దూరం అయిపోయినా, ఎవరు దూరం అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైనటువంటి అతను అనుభవం ఉంది. ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో నేను ఇప్పుడు నెల్లిమర్ల వెళ్తున్నానమ్మా. ఇక్కడ మన దగ్గర కూడా ఒకవేళ ఎవరైనా వెళ్తే నేను ఇంటింటికి వెళ్ళి నేను కొన్ని ఇల్లులు టచ్ చేస్తున్నాను. "అమ్మ ఎవరికి ఓటేస్తావు" అనంటే, "బాబు జగన్ బాబుకే ఓటేస్తాం బాబు" అని అంటున్నారు. జగన్ బాబుకే ఓటేస్తాం జగన్ బాబుకే అని. ఏ గుర్తుకేస్తామనంటే ఒక్కోసారి తబ్బిబ్బవుతున్నారు. జగన్ బాబుకే అని అంటున్నారనమాట. అంటే కొద్దిగా ముసలోళ్ళాటోళ్ళు. మా వాళ్ళకి అందుకే చెప్పాను. ఫ్యాన్ గుర్తనే చెప్పండి అనేసినని. అంటే ఆళ్ళకి గుండెల్లో ఉన్నటువంటి ప్రేమ అది ఇంకెవరు తొలగించలేము. అది ఎందుకంటే లక్షల రూపాయలు తీసుకున్నటువంటి వాడు విశ్వాసం లేకుండా వాడుంటాడనేదని మనం చెప్పం. ఇప్పుడు మొన్న లలిత్ కుమార్ ఎప్పుడు రామలింగపురంలోనే ఆవిడ మొన్ననగా ఉగాది రోజే పెట్టింది. బహుశా మీకు సోషల్ మీడియాలో కూడా వచ్చింది. అక్కడికొచ్చిన తర్వాత వాస్తవాలు మాట్లాడాలి గానీ,
మా గ్రామం ప్రజల ముందు ఆవిడ అక్కడ తెలుగుదేశం నాయకుడిని పెట్టుకొని అవాస్తవాలు మాట్లాడితే, మా ప్రజలందరూ కూడా ఈవిడేంటండి ఇంత అబద్ధాలు ఆడతారు. చంద్రబాబు నాయుడు కంట ఈవిడ తెలివి మీరిపోయిందండి ఇక్కడ అబద్ధాలు ఆడుతున్నారన్నారు. ఏసిన రోడ్లన్నీ కూడాను ఆవిడే వేయించిందట. సర్పంచ్‌గా మేము 60 సంవత్సరాల నుంచి మేమే కంటిన్యూగా ఉన్నాము. ఏ! మరి వాళ్ళెప్పుడున్నారో నాకైతే తెలీదు. వాటర్ ట్యాంక్ కూడా ఆళ్ళే కట్టించారట. మరి తార్ రోడ్లు అయన్నీ కూడా వాళ్ళే వేయించారట. ఆర్‌బీకే కూడా ఆవిడే కట్టించిందట. సచివాలయం కూడా ఆవిడే కట్టించిందట. మరి ఇయన్నీ ఎవరు నమ్ముతారు? అంటే ఆ టైప్ మాట్లాడుతున్నారనమాట. మేము సుమారుగా కోట్లాది రూపాయలతోటి మా దగ్గర ఎవిడెన్స్‌లున్నాయి. ఆవిడ వస్తే డైరెక్ట్‌గా ఓపెన్‌లోని నేను ప్రూవ్ చేస్తాను. ఆవిడ ప్రూవ్ చేస్తే నేను రాజకీయ సన్యాసం పుచ్చేసుకుంటాను. ఆవిడ రామలింగపురంలోనే ఇక్కడి నుంచి ఇగో ఈ రోడ్లు ఇన్ని రోడ్లు వేశామని. మేము చేసిన దాంట్లో, మేము డబ్బులు ఖర్చు పెట్టి చేసిన దాంట్లో 2% ఆవిడ ప్రూవ్ చేస్తే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను. నేను చెప్తాను. ఏ అయితే సార్ మీరు ప్రతి ఏ ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఏ ప్రచారానికి వెళ్ళినా జాతీయ అధ్యక్షులు టీడీపీ చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చాలా తీవ్రంగా చేస్తూ ఉంటారు. అసలా అంత పెద్ద ఆయన్ని మీరు విమర్శన చేసినప్పుడు మీకు భయం ఉండదా? అసలు ఆళ్ళ మీద చేసినప్పుడు? ఇప్పుడు నిజాయితీ పరుడిని విమర్శిస్తే భయం ఉంటది తమ్ముడు. నిజాయితీ పరుడిని ఖచ్చితంగా మనం ఏదైనా టార్గెట్ చేస్తే భగవంతుడు కూడా మనల్ని క్షమించడు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిజాయితీ పరుడు. అయితే సార్ ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు నియోజకవర్గంలో ఉన్నారు. మీరు అందరితోని కూడా టై అప్ అయి ఉంటారు. ఇటు ఇటువరకు టీడీపీ అవనియండి, వైసీపీ అవనియండి, జనసేన అవనియండి, వ్యక్తిగతంగా అందరితో మీకు పరిచయాలు బానే ఉంటాయి. అయితే ఒక్కొక్క వ్యక్తి పేరు అడుగుతూ ఉంటాను. హ్మ్. వన్ వర్డ్‌లో వాళ్ళు ఎలాంటి వాళ్ళనేది మీ నోటితో చెప్పండి. కడుబండి శ్రీనివాసరావు. కడ్బండి శ్రీనివాసరావు మంచివాడే. తెలివైనటువంటి వాడు, విజ్ఞానవంతుడు, సౌమ్యుడు. కాకపోతే ఏంటంటే మరి ఆయన ఎన్ఆర్ఐ నుంచి, యూఎస్ నుంచి వచ్చారు కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా బేస్ పాలిటిక్స్ నుంచి ఉన్నటువంటి వాడు కాదు కదా! అంతకుముందు డైరెక్ట్‌గా ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు. గజపతినగరంలోని 2 సార్లు పోటీ చేశారు. సో, తర్వాత ఇక్కడ చేశారు. కొంతమంది నాయకులు మాలాంటి వాళ్ళం ఉన్నామంటే, మేము కింద నుంచి వచ్చాం. సర్పంచ్, ఎంపీటీ నేను కూడా ఎంపీటీసీ చేశాను. ఇలా దీని నుంచి వచ్చారు. కార్యకర్తల్లో కష్ట సుఖాలు అవన్నీ కూడా తెలుసు. తనకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే, కొద్దిగా లౌక్యం తెలీదు. తెలియనటువంటి నాయకుడది. ఏదైనా ఉంటే ఫెయిర్‌గా, ఓపెన్‌గా చెప్పేస్తాడు. లేకపోతే ఆయన అంతవరకు చేసుకోవాలో అంతా చేసుకుంటాడు తప్పించి ఓవరాల్‌గా మంచివాడే. ఇందుకూరి రఘురాజు గారు. రఘురాజు పార్టీకి ఏ పార్టీలో ఉన్నా సరే మంచి కావాల్సినటువంటి వ్యక్తే. మంచివాడే. కాకపోతే ఆయనకి సరైనటువంటి ప్రయారిటీ నాకు దక్కాలి అనేటువంటి పట్టుదలున్న మనిషి. నా ప్రయారిటీ నాకుండాలి. ఎవరైనా ఎమ్మెల్యే అవని, లేకపోతే మినిస్టర్ అవని, ఎవరైతే అవని. ఆయనకి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఆయనకివ్వాలి. ఆ పట్టుదలతో ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వాటిల్లో ప్రయారిటీ కోరుకున్నటువంటి మనం చెడ్డగా అనుకోలేము. ఆయన ప్రయారిటీ ఆయన కావాలనుకుంటున్నాడు కాబట్టి అది. అంతేగాని ఏదో నెగెటివ్‌గా ఏదైనా ఇబ్బంది పెట్టే మనస్తత్వం ఉన్నోడు కాదు. టీడీపీలో చూసుకుంటే కోలా లలిత్ కుమార్ గారి గురించి ఏం చెప్తారు? లలిత్ కుమార్ గారు కూడా ఒక మృదు స్వభావం ఉన్నటువంటి వ్యక్తి. ఎవరిని కూడా కోలప్పలనాయుడు గారిని చూశాను. కోలప్పలనాయుడు గారైతే ఆయన మరి ఇంకా అందరి పార్టీ వాళ్ళకి కూడా కావాల్సినటువంటి వ్యక్తే. ఆయనలాగా ఈవిడ మరి మనవరాలుగా వ్యవహరించట్లేదు గానీ, కాపోతే మరి ఒక మహిళగాన కొన్ని పట్టు విడుపు ఉండాలి. కొన్ని కొన్ని విషయాల్లోని కొంతమందిని మీద బేస్ అయిపోయి పాలిటిక్స్ చేస్తుందనమాట. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే, ఇప్పుడు ఆళ్ళ ఫ్యామిలీ మీద నియోజకవర్గంలో 7 టైమ్స్ ఎమ్మెల్యే చేశారంటే, అందరూ కూడా సహకారం చేస్తేనే కదా అవుతది. అటువంటి పొలిటీషియన్‌కి కొద్దిగా మెచ్యూరిటీతో మనం వెళ్ళాల. ఎవరో ఎనకాత ముగ్గురు, నలుగురుండి వాళ్ళేదో చెప్పేసి చేసుకుంటే, దాన్ని జనం అందరూ ఏమనుకుంటారంటే, మరొక రకంగా అర్థం చేసుకుంటారనమాట. సో, హార్మ్ అనేది ఏ పొలిటీషియన్ అయినా సరే చేయకూడదమ్మా. మంచితనం ఇది మంచివాడనే అనిపించుకోవాలి తప్పించి, ప్రతిపక్షాల్లో ఉన్న దానికి పెద్ద ఎగ్జాంపుల్ ఎవరు నేర్చుకోవాలనుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా నేను ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టొద్దని మాకందరికీ కూడా చెప్పారు. ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నీ అందరికి ఇవ్వాలనేసని. సో, అదే విధంగా వ్యవహరించాలి. కానీ చంద్రబాబు నాయుడు అలాగ వ్యవహరించలేదు. ఇక్కడ లలిత్ కుమార్ గారు కూడా అలాగ వ్యవహరించలేదు. కేవలం పార్టీ, 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 పార్టీ.
అలాగా ఆ పార్టీ అని చూసుకోవడం వల్లే తెలుగుదేశం మొత్తం భూస్థాపితం అయిపోయింది. మా గ్రామంలోనే 48 పెన్షన్‌లు తీసినారు. పార్టీ పార్టీ అని చూసే. సో, ఇలాంటివి ఎప్పుడు కూడా పొలిటీషియన్స్ కిందనున్నోళ్ళు మనకు చెప్తారు. ఇప్పుడు నా కిందకే ఆడ బోలెడుమంది చెప్తుంటారు. ఆళ్ళకి చేసేయాలి, ఆళ్ళకి అన్యాయం చేశారని. నేను కూడా ఒప్పుకోను అలాగా. వద్దు తప్పది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫలితాలని మా ఊర్లో అడగండి తెలుగుదేశం వాళ్ళందరికీ ఇచ్చాను. మరి కోనసీనయితే కాంగ్రెస్ గవర్నమెంట్ రెండిళ్ళు కట్టుకున్నాడు. నేనిచ్చాను ఆ రోజు. అప్పుడే నేను పార్టీ చూడలేదసలు. తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారొచ్చిన తర్వాత మొత్తం అందరికి ఆ మనుషులందరికీ కూడా పెన్షన్‌లు శ్రీదేవి గారు పిలిచి మరీ పెట్టి చేశారు. నేను పేర్లతో కూడా నేను చెప్పగలను. సో, నాయకుడు అనేటప్పుడు అలాగుండాలి. మన కిందనున్నటువంటి వాళ్ళు ఎవరైనా చెప్పినా మాకు కూడా పార్టీ ఉన్నది. మరి ఆ గ్రామాల్లోని పార్టీ వ్యక్తులు పనిచేస్తున్నారు మా సర్పంచులు వాళ్ళును. మనం వద్దంటాం. తప్పు ఒక పేదవాడి తాలూకు పట్టగొడితే మనకి భగవంతుడు మనకి శాపం వేసేస్తాడు. వద్దు మనకెందుకులే. ఆ ఇచ్చిన రూ. 3000 ఇస్తారు పాపం. ఆ 5 సంవత్సరాల్లోనే వాడి కుటుంబానికి 1,80,000 అది బెనిఫిట్ ఒక రూ. 3000 పెన్షనే. అటువంటి పెన్షన్‌ని మనం గాని పాడు చేస్తే వాడి ఆత్మ ఎంత ఘోషిస్తది. మనం టార్గెట్ అయిపోతాం అనమాట. అటువంటి పనులే లాస్ట్ టైమ్ అంతా కూడా వాళ్ళు ఆ కమిటీలు పెట్టి చేసుకొచ్చారనమాట. అది మంచి పద్ధతి కాదు. లలిత్ కుమార్ గారు వ్యక్తిగతంగా ఆవిడ మంచి ఆవిడే పర్వాలేదు. కొత్తగా వచ్చిన గొంపకృష్ణ గారి గురించి ఏం చెప్తారు సార్? గంప కృష్ణ గారు నాకు మంచి మిత్రుడు, సోదరుడు. మేము కొన్ని కమ్యూనిటీ ఆర్గనైజేషన్‌లో జిల్లా వైజు పిక్నిక్కుల్లో ఒకసారి, 2 సార్లు కలిసాం. "ఏంటి సోదరా నువ్వు మంచి బాగానే దూసుకెళ్ళిపోతున్నావంటే" నేనేదో మామూలుగా మాట్లాడితే, "అన్న మీతో మేము తట్టుకోలేము. మీరు పెద్ద సీనియర్ పొలిటీషియన్స్" అని అన్నాడు. వ్యక్తిగతంగా 2 విషయాలైతే ఆయన గురించి చెప్పాలి. ఈ నియోజకవర్గంలోకి ఆయన వచ్చిన తర్వాత తెలుగుదేశం పూర్తిగా అలాగా స్లోగా ఉన్నటువంటి దాన్ని పట్టాలెక్కించి స్పీడ్ పెంచాడు. ఎందుకంటే గొంపకృష్ణే స్పీడ్ పెంచాడు. లేకపోతే ఈ నియోజకవర్గంలో ఆ స్పీడ్ లేదు అసలు. ఎందుకంటే మామూలుగా ఏదో జరుగుతుంది, చేస్తున్నారనేసని ఉన్నారు తప్పించి గాని, ఒక కసితోటి ఫైర్ ఉన్నటువంటి లీడరే గొంపకృష్ణ. ఇంకా జనసేనలో చూసుకుంటూ ఒబ్బిన సత్యనారాయణ గురించి ఏం మాట్లాడతారు? బొబ్బిలి సత్యనారాయణ మంచోడు పాపం ఎవరిని కూడా కామెంట్ చేయడు. తన పరిధి వరకు తన పార్టీ పరంగా ఏదైనా ఉంటే అలా చేసుకొని వెళ్ళిపోతుంటాడు అంతే. అంతే తప్పించి ఇప్పుడు కూడా మరి మేమిద్దరం కూడా తన గురించి నాకు తెలుసు. మరి నా గురించి కూడా మనకు తెలిసే ఉంటది గానీ, ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఏది టార్గెట్ చేసి మాట్లాడడం గాని, లేకపోతే ఇంకోటి గాని ఎప్పుడు లేదు. మంచివాడే, సౌమ్యుడు. పర్వాలేదు. అయితే మనకి రాష్ట్రంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే, నియోజకవర్గంలో నక్కల నాయుడుబాబు గారికి ఎమ్మెల్సీ ఇస్తామని ఒక ఆరోపణ అనేది వచ్చిందని అన్నారు. అది ఎంతవరకు వాస్తవం సార్? నాకు లాస్ట్ టైమ్ గతంలో కూడా సీఎం గారు ఆహ్, హ్మ్, నాకు కన్వీనర్‌గా మార్చినప్పుడు మేము పాదయాత్రలో కలిసాము. నన్ను అప్పుడు 2, 3 కిలోమీటర్లు అప్పుడు మేళ సెప్పారావు, సత్యనారాయణ నాతో పాటు ఉన్నారు. కలిసెళ్ళేటప్పుడు అతను చెప్పారు, "నాయుడన్న నిన్ను కౌన్సిల్‌కి పంపిస్తాను. డెఫినిట్‌గా నేనిస్తాను. ఇదైనా అదైనా ఒకటే కదా!" అనేసి నేను అనడం అప్పుడే నాకు హామీ ఇచ్చారు. అయితే ఏంటంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు మొట్టమొదటిసారిగా ఈ కార్పొరేషన్స్ అవన్నీ మన కుల కార్పొరేషన్స్ 56 ఇచ్చారు కదా! 56లో ప్రథమంగా నా పేరే ఆయన ఫస్ట్ వెల్మాస్ నుంచి బోలెడు మంది ట్రై చేశారు. ఆయన వెంటనే టిక్ పెట్టారు. టిక్ పెట్టిన తర్వాత నాకు తెలిసిన తర్వాత నాకు కుల కార్పొరేషన్ వద్దండి. ఇప్పటికే కొద్దిగా కుల కార్పొరేషన్ అంటే నాకు ఎందుకో మరి నాకు అన్ని కులాల వాళ్ళతోనే ఉంటాను కదా! అనంటే, లేదు లేదు నీకు ఐడెంటిఫై చేసి సీఎం గారు ఇచ్చిందని వద్దనకూడదనంటే, పెద్దాయన ఇచ్చింది మరి నేను వద్దని చెప్పలేదు. స్వీకరించాను. తర్వాత మళ్ళీ మంచిది ఇస్తామనన్నారు. లక్కీగా అది కూడా నాకు పెద్దలు విజయసాయిరెడ్డి గారు సహకారంతోటి విజయసాయిరెడ్డి గారు, సీఎం గారు మాట్లాడుకొని వెంటనే అది కన్ఫర్మ్ చేశారు. డీసీసీబీ కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతానికైతే అది సాగుతుంది. అయితే సార్ ఇప్పుడు కడుబండికి నక్కల నాయుడుబాబు గారు ఎంత మెజారిటీ ఇవ్వబోతున్నారు? ఇక్కడ మెజారిటీ నేను శాయశక్తులా కష్టపడుతున్నాను. 5 మండలాల్లో ఉన్నటువంటి క్యాడర్ కూడాను ఖచ్చితంగా ఆయన గెలవాలనేసని ఒక గట్టి పట్టుదలతోటే నేనైతే ఉన్నాను. మెజారిటీ అనేది ఇప్పుడప్పుడే మనం తేల్చలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే, ఇంకా పరిణామాలన్నీ కూడా నామినేషన్స్ వేసిన తర్వాత ఇంకా ఎంతమంది వ్యక్తులు బరిలో ఉంటారో, ఎవరు ఎక్కడ ఓట్లు చీలుస్తారో, ఇవన్నీ మన దగ్గరున్నటువంటి క్యాడర్ కూడా కొద్దిగా మొన్నటి వరకు కూడా అసంతృప్తితో ఉన్నారు. రఘురాజు ఒక పక్క వెళ్ళిపోయారు. అందుచేత ఇవన్నీ కూడా మనం బేరేజీ వేసుకొని
మనం అప్పుడు చెప్పాలనమాట. ఖచ్చితంగా మెజారిటీ అనేది నేను చెప్పలేను గానీ, కడబండి శ్రీనివాసరావు గ్యారంటీగా గెలుస్తారు. ఈ రాష్ట్రంలోని మంచి మెజారిటీ సీట్లయితే ఎమ్మెల్యేలొస్తారు. ముఖ్యమంత్రిగా మరలా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి కూడాను ప్రమాణ స్వీకారం చేస్తారు. దానికి 100% ఎవరు ఏం చెప్పినా సరే, అవన్నీ కూడా గాలివార్తలు తప్పించి ఇంకోటేమీ లేదు. ముఖ్యంగా మీ ద్వారాగా నేను తెలియజేసిందేంటంటే, చంద్రబాబు నాయుడు గారిని ఎవరు నమ్మట్లేదమ్మా. చంద్రబాబు నాయుడు గారు వెనకాతలున్న బలం అంతా ఏమిటి అంటే 3 టీవీ ఛానెల్స్ బలం ఉంది ఆయనకి. ఒక పవన్ కళ్యాణ్ గారు బలం ఉందంతే. అంతకు మించి ఆయన వెనకాతలున్న బలం లేదు. జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి జనం బలం. ఎక్కడ చూసినా సరే, ముసలివాడిని అడిగినా సరే, కాలేజీ స్టూడెంట్‌ని అడిగినా సరే, యూత్‌ని చూసినా సరే, అంతా కూడాను మాకు జగనే కావాలి, జగనే కావాలి మహిళలు గాని అందరూ కూడా జగన్ కావాలని జన హృదయాల్లో నుంచి వచ్చినటువంటి మాట. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాట ఈటీవీలో గాని, అలాగే టీవీ5 గాని, ఏబీఎన్ గాని, వాటిల్లోనొచ్చినటువంటి మాట ఏదైనా ఉంటే చంద్రబాబు గారికి పూర్తిగా బాకా కొడుతున్నారు. ఆ 2 పత్రికలు బాకా కొడుతున్నారు తప్పించి, ఇంక వేరే దగ్గరైతే ఎక్కడ కూడా వాళ్ళకేమీ లేదు. మామూలుగా తెలుగుదేశం అనేటప్పుడు ముందు నుంచి ఇన్ని సంవత్సరాలు బట్టి ఉంది. ఆ మాత్రం కేడర్ ఎక్కడైనా సరే కనిపిస్తారు. 100 ఇళ్ళ దగ్గర ఒక 20 ఇళ్ళు, 30 ఇళ్ళు పోతాయని మాకు తెలుసు. కానీ 70 ఇళ్ళు మాకున్నాయి కదా! ఆ 70 ఇళ్ళు వాళ్ళు కైవసం చేసుకోవడమే కదా! ఆ 70 ఇళ్ళకి కూడా లక్షాధికారులను చేసాం మేము. రేపు ఇంటింటికి వెళ్లి మేము అదే కదా చెప్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు మేము నేను ఎందుకు ఓటెయ్యననేసని ఎవరినైనా చెప్పమనండి. ఆ తెలుగుదేశం లీడర్లు కూడా చెప్పమనండి. నేను ఛాలెంజ్ చేసి నేను చెప్పగలను. లలిత్ కుమార్ గారు కూడాను నేను చెప్పమనమండి. అబద్దాలు ఆడకూడదు. ఒక గ్రామం రమ్మనండి. ఆ గ్రామంలో మేమెంత సంక్షేమం చేసామనేదని. ఆవిడ ఎన్ని సంవత్సరాలు బట్టి వాళ్ళు ఎమ్మెల్యే చేశారు. ఆ గ్రామంలో ఏ నిధులిచ్చారనేది లెక్కలుంటాయి కదా! ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోనే సంక్షేమ రూపాయి కూడా లంచం లేకుండా 2,70,000 కోట్ల ఇచ్చారంటే అది లెక్కే కదా! అది అబద్ధం చేయడానికి లేదు కదా! ఒక సచివాలయం పరిధిలోనే సుమారుగా 20,00,00,000 ఇస్తున్నామనంటే మేము ఆ కాగితాలు ఇచ్చి చెప్తాను. ఆ కాగితం పట్టుకొని వాళ్ళు చెప్పొచ్చు కదా! ఇది అబద్ధం అనేసనని. కానీ మీటింగుల్లో మాత్రం ఏటి చేశారు, అభివృద్ధి చేయలేదు, అది చేయలేదని లలిత్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. ఏమి చేశామనేదని మీరు ఒక మహిళ అయ్యుండి, ఇంత ఘోరంగా మీరు అబద్దాలాడితే, జనం తీసుకున్నటువంటి డబ్బులు వాళ్ళే అంటున్నారు తిరిగి. ఇదేంటండి ఇంత అబద్దాలాడుతుందావిడ అనేసనని నన్నప్పుడే ముగ్గురు, నలుగురు అడిగారు. మా ఊర్లో మాట్లాడిన దాన్ని, ఒక్క రోడ్డు కూడా వాళ్ళెయలేదు కదా! ఇదేంటండి ఇంత అబద్దాలని. చంద్రబాబు నాయుడు దగ్గర వీళ్ళు అడాప్ట్ చేసుకున్నటువంటివి ఈ అబద్దాలు ఆడకపోతే, మనుషుల్ని మాయ జేసి, మసిబూసి, మారడికాయ జేసి, ఓట్లు కైవసం చేసుకుందాం అనుకుంటున్నారు తప్పించి, నిజమైనటువంటి సంక్షేమ పాలన ఇవ్వాలనేది, ఇగో మేమొస్తే ఇవి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మేము నడిపిస్తాం. ఇంతకంటే మేము ఎక్కువిస్తాం అనేసని ఎక్కడైనా అంటున్నారా? ఎక్కడా అనట్లేదు. మేమొస్తే రూ. 4,000 ఎవడు నమ్ముతాడు? రూ. 4,000 ఇప్పటికే రూ. 3,000 పెన్షన్ ఇస్తే సంవత్సరానికి 24,000 కోట్ల అవుతుంది. డబ్బులెక్కడి నుంచి? మీ నోటితోనే చెప్పారు గదా! జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసి, లలిత్ కుమార్ గారు కూడా చెప్పారు. అప్పుల పాలైపోయింది, శ్రీలంకలాగా అయిపోయిందనేసని ఎన్నో పర్యాయాలు మాట్లాడారు. మరి నువ్వెక్కడి నుంచి తీసుకొచ్చిస్తావు డబ్బులు? ప్రజల తాలూకా బాగోగులు కరోనా దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఉండాలనేసని చెప్పి, వాళ్ళ స్థితిగతులు మారాలి, వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి, వాళ్ళ తలరాతలు మారాలి అనేసని చెప్పి, అప్పైనా, సప్పైనా సరే కొనుగోలు శక్తి పెంచితేనే తప్పించి వ్యవస్థలు బాగుపడవనేసని చెప్పి, ఈరోజు ఆయన అన్ని డబ్బులిచ్చాడు. అయితే లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్ సార్. మీరు ఈ 35 సంవత్సరాల రాజకీయ అనుభవంలో మీరేదైనా చేయాలనుకుంది ఇంకా ఏమైనా ఉందా? లేకపోతే ఫ్యూచర్‌లో మాకు ఇది చేయాలనుంది. ఏదో ఒకటుంటది. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి కూడా ఫ్యూచర్‌లో నాకు గోల్ ఏది, డ్రీమ్ ఏదైనా ఒకటుంటది. మీ డ్రీమ్ ఏంటి సార్ అసల? ఇది. నేను మొట్టమొదటిసారిగా ముందు నుంచి కూడా శాసనసభలోకి అడుగు పెట్టాలనేదని నాకు బలమైనటువంటి కోరికతోటే అప్పటి నుంచి కూడా వర్క్ చేస్తున్నాను. సో, మనకి రాసిపెట్టి లేదు, మనకి ఎక్కడో బ్యాడ్ ఉందనేసని నేను భావిస్తున్నాను. ఎమ్మెల్సీ అయినా సరే ఖచ్చితంగా అవ్వాలనేది కోరిక. మనం ఏదైనా కౌన్సిలింగ్ గాని, శాసనసభకి వెళ్తేనే కదా మనలో ఉన్నటువంటి టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి. అలాగే ప్రజలకు కూడా మనం సర్వీస్ చేసేటటువంటి యోగ్యత ప్రజలు, పార్టీలు కూడాను ఇస్తే అద్భుతంగా నేను చేయగలుగుతాను. ప్రతి డోర్ స్టెప్‌లో కూడా
నాకు తెలుసు. నేను ఎందుకంటే వ్యవసాయం నుంచి వచ్చినటువంటి వాడిని. నేను చదువుకొని డిగ్రీ చదివినప్పుడు కూడా మా వేరుశెనగ వ్యవసాయం చేసేవాడిని నేను. దున్నేవాడిని, వేరుశెనగ పప్పు వేసేవాడిని. వ్యవసాయం అంతా నాకు తెలుసు. అలాగే నేను చదువుకున్నది కూడా బాటనీ మైను. సో, నాకు కంప్లీట్‌గా సగటు మన గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాడి తాలూకా స్థితిగతులు ఏ విధంగా ఉంటాడు, పాపం డబ్బులు లేనటువంటి వాడు ఏ విధంగా మగ్గిపోతూ ఉంటాడు, ఇవన్నీ కూడా నాకు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే, మనం ఆ లైఫ్ నుంచే వచ్చాం కాబట్టి, ఆ ఫ్యామిలీస్ మధ్యలో నుంచి మనం వచ్చాం కాబట్టి, ఈరోజు గొప్పగా ఈరోజు డబ్బులు ఎవడైనా సరే సంపాదించుకోవచ్చు. మనం ఏదో భగవంతుడు ఇచ్చిన దాని మీద ఏసీ కార్‌లో తిరిగినంత మాత్రాన గతం మర్చిపోతే అది కాదు కదా! నీకు ఎప్పుడూ భగవంతుడు నీకు బ్లెస్సింగ్స్ ఇస్తాడు. నీకంట పేదవాడు ఉన్నాడు. వాడిని నువ్వు ఆదుకోవాలి. వాడికంట మనకు మెరుగైనటువంటి లైఫ్ నేను టాటా బిర్లాతోనే నేను కంపేర్ చేసుకోకూడదు. వాడికంట పాపం మనకి ఏమీ లేనటువంటి వాడికంట నాకు మంచి లైఫ్ ఇచ్చాడు కాబట్టి భగవంతుడు నన్ను అనుగ్రహించాడు అనేదనే భావనతో మనం వెళ్ళాలి. కిందన ఉన్నటువంటి వాడిని కూడా మనం లిఫ్ట్ ఇచ్చి కొద్దిగా పైకి రావాలి. అంతేగాని మనం వాడికి అన్యాయం చేయకూడదనమాట. ఇప్పుడున్నటువంటి పొలిటికల్ స్ట్రక్చర్ ఎలాగైపోయిందంటే అంతా ఓట్ బ్యాంక్ రాజకీయం అయిపోయింది. నా పక్కుంటే నాకు చేస్తాను లేకపోతే ఆడు పక్కుంటే మాత్రం వాడికి ఏదోటి వాతేసేయాలి అనేదని. అది తెలుగుదేశం నుంచే బయటపడ్డది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కొద్దిగా క్లోజ్ చేశారు. అంటే పార్టీ వివక్ష అనేది ఉండొద్దు. ఎవరికైనా సరే మనం హెల్ప్ చేయాలి అనేటటువంటిది మా కార్యకర్తల్లో కూడా అందుకనే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ఎక్కడికెళ్ళినా సరే సంఘంలో చాలా గౌరవంగా చూస్తారు. అవినీతి లేకుంటని. పెన్షన్‌లు ఇచ్చే దగ్గర చూడండి, అమ్మఒడి ఇచ్చే దగ్గర చూడండి, అన్ని డీబీటీలోనే ఇచ్చారు. తర్వాత హౌసింగ్ ఇచ్చే దగ్గర చూడండి. చాలా చక్కగానే బ్రహ్మాండంగా వైఎస్ఆర్ పార్టీ లీడర్‌లయితే ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళలేదని. అప్పుడు గ్రామాల్లోని కిరికిరి కమిటీలున్నాయి. ఆ కమిటీలన్నీ కూడాను పెన్షన్ ఇచ్చే దగ్గర పాపం వాళ్ళ దగ్గర డబ్బులు 2 నెలలు పెన్షను తీసేసుకునేవారు. 3 నెలలు పెన్షన్ కూడా తీసుకున్న మహానుభావులున్నారు. బోలెడుమంది ఉన్నారు. అలాగే బాత్రూమ్‌లు కట్టిన డబ్బులు కూడా డబ్బులు చేయించేసుకున్నోళ్ళున్నారు. అందులో మేము ప్రూఫ్‌లు గూడా ఉన్నాయి. కాకపోతే ఏంటి ఎవరైనా సరే ఎవడు బాధ పడుతున్నాడు అనేసని చెప్పేసి మేమేది బయట పెట్టం గానీ, ఓపెన్ అవ్వాలంటే చాలానే నేను తెలుగుదేశం పార్టీలోని చేసినటువంటి అవినీతి ఏదైనా ఉన్నదంటే, నేను ప్రూఫులతో నేను చెప్పగలను. ఆళ్ళు ఎక్కడ కూడా ఏమీ చేయలేదు. ఏంటి చంద్రబాబు నాయుడు చేసింది ఏటున్నదసలు? ఈ రాష్ట్రాన్ని చేసిందేంటి? 5 సంవత్సరాలు మనందరం పరిపాలన ఇచ్చామమ్మా. 5 సంవత్సరాల పరిపాలనలోని చంద్రబాబు నాయుడు రాజధాని ఎక్కడ కట్టాడా అసలు? ఏం కట్టాడసలు? అక్కడ హైదరాబాద్‌లోని 10 సంవత్సరాలకి మనల్ని ఉపయోగించుకోమన్నారు మన బంగ్లాలన్నీ కూడాను. అక్కడ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డితోటి ఇతను మిలాఖత్ అయిపోయి దొరికిపోతే ఇంక ఏటి బయట పెట్టేస్తాడేమోనన్న ఉద్దేశంతోటి భయపడిపోయి పారిపోయి ఇక్కడికొచ్చేసారు అవాంతరంగాను. పాపం ఉద్యోగస్తులను ఎంత ఇబ్బంది పెట్టారు. పోనీ రాజధాని అనేది నువ్వు 5 సంవత్సరాల్లో నువ్వు కట్టలేవా? ఈ 5 సంవత్సరాలు ఉన్నట్టు రాజధాని ఏటున్నదనేసి వీళ్ళు అడుగుతున్నారు. అంటే ఎంత జ్ఞానం ఉండాలి. బీజేపీ వోళ్ళు ఒక న్యాయ పరిపాలన రాజధాని అక్కడ కావాలని అడిగారు. వాళ్ళు కూడా 3 రాజధానులు. ఈరోజు రాజధానులు ఇప్పుడు అక్కడ రాజధాని విజయవాడలో ఉన్న రాజధానిని ఎవడు తీసేయలేదు కదా! విజయవాడలోనే ఉంది రాజధాని. పరిపాలనా రాజధానిగా విశాఖపట్నానికి అన్ని వనరులున్నాయి. ఎందుకు అంటే, ఒక రాజధానికి వాయుమార్గం ఉండాలి, జలమార్గం ఉండాలి, భూమార్గం ఉండాలి. ఈ 3 ఉన్నటువంటిది విశాఖపట్నం. ఉత్తరాంధ్ర పేదల తాలూకా తలరాతను మార్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రాజధాని. ఇప్పటికే మంచి కాస్ట్‌లియస్ట్ బిల్డింగ్స్ ఉన్నాయి. మంచి సీ కారిడార్ ఉన్నాయి. పోర్ట్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. శరవేగంగా అభివృద్ధి చెందేటటువంటిది ఉంటే ఇన్‌కమ్ సోర్సెస్ మనకు హైదరాబాద్ లాగా వస్తది. హైదరాబాద్‌ని మించే వస్తదనమాట. అది జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేశారు. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కూడా దానికి అనుసంధానంగా ఇచ్చారు. ఇది మానేసి రాజధాని చేయలేదు అంటే వాళ్ళు మేము అడగవలసిన ప్రశ్న ఆళ్ళడుగుతున్నారు. 5 సంవత్సరాలు రాజధాని అయితే మీరెక్కడ కట్టారు రాజధాని? సింగపూర్‌లాగా ఉంటదని ఒకసారి అన్నారు. జపాన్‌లో కడుతున్నామని ఇలాగన్నారు. ఇయన్నీ కూడా గ్రాఫిక్స్‌లోనే చూపించారు తప్పించి మీరెక్కడైనా సరే ఎక్కడైనా ఏసారా? ఆ ఏసినటువంటివి మీరెప్పుడైనా ఎళ్లి చూస్తే అవన్నీ క్రాక్‌లేసి ఇప్పుడు ఆళ్ళు కట్టినటువంటివి. ఎస్ఎఫ్‌టి 6,500, 8,500కి చేసి కట్టడాలు చేశారనమాట. భారీ అవినీతి చోటు చేసుకుంది. ఈరోజు అక్కడ భూములన్నీ చూడండి అందరూ గూడాను చౌదరీసే ఉంటారు. ఎవడు ఇంకొక క్యాస్టోడు ఎవడు బాగుపడకూడదు ఆళ్ళకి. తెలుగుదేశం వాళ్ళు రచరచ చేసి మీ ఈ ఈ రాష్ట్ర ప్రజలకి ఏమి చేస్తానని ఆళ్ళు చెప్పట్లేదసలు. ఇది విడ్డూరం ఏంటంటే, మేము వస్తే ఇది చేస్తామనేసని ఆళ్ళు అనట్లేదు. ఇది చేసిందంతా కూడాను అప్పుల మాయం చేసినారంటుండ్రు. మరిప్పుడు అప్పుల మాయం చేసేస్తే వాలంటీర్‌లకి ఈడు 10,000 ఇస్తానంటుండు. ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు? చెప్పాలి కదా! సోర్సెస్ చెప్పాలి కదా! మనమే ఎంత జగన్మోహన్ రెడ్డి గారే ఎంత ఇబ్బంది పడుతున్నారు పాపం చేయడానికనేది. మరి నువ్వెక్కడి నుంచి తీసుకొచ్చేస్తావు? మరి నువ్వు అప్పు చేయవా? అంటే మరి ప్రజల్లోకి నువ్వు రాంగ్ మెసేజ్ తీసుకెళ్తున్నావు కదా! అబద్ధం చెప్తున్నావు కదా!
మొన్నటి వరకు కూడా రోడ్లు అంటే ఇప్పుడు రోడ్ల మీద ఎవడు మాట్లాడలేదు. ఎక్కడ చూసినా సరే బ్రహ్మాండమైన రోడ్డు. ఇటు విజయనగరం వెళ్ళినా, అటు విశాఖపట్నం వెళ్ళినా, ఇటు అరకు వెళ్ళినా, ఇటు దేవరాపల్లి వెళ్ళినా బ్రహ్మాండమైనటువంటి రోడ్లు తయారైపోయినాయి. వర్షాలకి రేపు పోతే మళ్ళీ అయ్యే చూపిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఇవన్నీ కామన్ కదా! రొటీన్‌లోనే వెళ్తూ ఉంటాయి. అటువంటి వాటిల మీదే తప్పించి గాని, ప్రజలకి ఈ ఇంటికి మనం ఇచ్చినటువంటి కరపత్రంలోని 3,00,000 నుంచి 7,500,000 వరకు కూడానా అన్ని సౌకర్యాలు అందాయి కాబట్టి, దాని గురించి లలిత్ కుమార్ గారు మాట్లాడరు. అమ్మా నీకు ఇన్ని డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని డబ్బులు ఇచ్చారు కదా! మేము ఎంతకంటే బాగా చేస్తాం, ఇంకెంతకంటే మంచి స్కీములు పెడతామని అది చెప్పట్లేదు. ఈ స్కీముల మీద మాట్లాడట్లేదు. ఏ ఊరు వెళ్ళినా సరే ఇగో ఈ రోడ్లన్నీ నేనేసంటే, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన దానికి ఎక్కడ రోడ్లు చూపించమంటాను. ఎందుకు ఉదాహరణకు మొన్న మా ఊర్లో మీటింగ్ పెడితే నేను అదే చూపించమంటున్నాను. మా ఊరొచ్చి నువ్వు చూపించమ్మా నేనుంటాను నీ వెనకాతల. మా ప్రజలను కూడా పెడతాను. అవసరమైతే అప్పుడు మా ఊరంతా కూడా నీకే ఏసేస్తారు అనేసినని మా వాళ్ళందరూ చీకొట్టారు. ఏంటి ఇంత అబద్ధం ఆడడం అనేసని. రోడ్లన్నీ మన హయాంలోనే ఏసాం, డ్రైన్స్ వేసుకున్నాం, ఒక సచివాలయం కట్టుకున్నాం, ఒక రామాలయం మీ డబ్బులతోనే కట్టారు. ఇవన్నీ కూడాను వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏమాత్రం కూడా లేదు. ఏంటి మరి ఇంత దారుణంగా అనేసి నేను కిలోమీటర్లు రోడ్లేసాను తమ్ముడు. మీరు కావాలంటే చూడండి. పొలాలకు కూడా ఎళ్ళేవి కూడాను ఇంకా ఆళ్ళు అడ్డుకున్నారు. ఆ తెలుగుదేశం కార్యకర్తలు పొలాల దగ్గరికెళ్ళేటప్పటికి ఆ రోడ్లు అడ్డుకుంటే మేము ఆపేసాం. మాకెందుకు లేరా బాబు అని. నీ భూమి రేట్లు పెరిగితే నీకు సీసీ రోడ్లు ఎన్ఆర్‌జీఎస్‌లో చేయించాం. కోట్ల రూపాయల పనులే సీసీ రోడ్లు చేయించాం అన్నీని. తక్కువ కాదే కోట్లు వర్కులు. అలాగే అక్కడ చీడివలసలోని, ఆ సుందరీపేటలోని మా వరహాల ఎంపీటీసీ కూడా అలాగే చేయించాడు. ఇంత అభివృద్ధి మా దగ్గరే జరిగిన దాన్ని వచ్చి మొత్తం అబద్ధం ఆడేసింది అన్నీని. ఏమీ చేయలేదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళనంటే, జనం ఏమైనా అమాయకులా అసలు? నవ్వే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఈ ఎఫ్‌టిపి న్యూస్‌లో ఫేస్ టు ఫేస్‌లో పాల్గొన్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయితే చూసారు కదా! ఈరోజు రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు గారు ఈరోజు మనతో ఫేస్ టు ఫేస్‌లో ఆయన మనసులో ఉన్న మాటలు, ఆయన రాజకీయ ప్రస్థానం, అదేవిధంగా ఆయన డ్రీమ్ శాసనసభ్యుడిగా ఆహ్, ఉండాలని అనుకున్నారు. కానీ ఎమ్మెల్సీ అయినా సరే ఈ వస్తున్న 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత నాకు ఎమ్మెల్సీ ఇస్తే నేను ప్రజల తరపున ప్రతీదీ కూడా అసెంబ్లీలో పోరాడి నేను ప్రజలకు సేవ చేసుకుంటానని ఆయన మనసులో మాట చెప్పడం జరిగింది. కెమెరామెన్ ప్రసాద్‌తో మీ విశ్వనాథ్ హరికుమార్. థ్యాంక్ యూ. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్‌టిపి న్యూస్‌లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.